నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియత ప్రణతాస్మతాం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరిః అపాలలోచన శంభుః భగవాన్ బాదరాయణః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 లలితామాత మనకు అనుగ్రహించిన అద్భుతమైనటువంటి విశేషమైన మంత్రాలు ఇవి. వసిన్యాది వాగ్దేవతలు మనకు అనుగ్రహించారు. వాటిని దివ్యదృష్టితో దర్శించి వ్యాసుల వారు మనకిచ్చారు. హయగ్రీవ స్వామి వారు అగస్త్యుల వారు చెప్పారు. బ్రహ్మాండ పురాణ అంతర్గతమైనటువంటి అద్భుతమైన ఈ శ్లోకాలు. ప్రతి నామము ఒక మంత్రమే. ప్రతి నామానికి ఒక ప్రభావం ఉంది, విశేషమైన ప్రభావం ఉంది. అక్షరాత్ దీప్తిరుచ్యతే అని వేదం చెప్తోంది. అక్షరాత్ దీప్తిరుచ్యతే, శాశ్వతమైన అక్షరాలు కలిగినది మంత్రం. ముందు ఓం ఐం హ్రీం శ్రీం. ఓం త్రిమూర్త్యాత్మక బీజం, అకార ఉకారం అకారాత్మకం. ఐం వాగ్బీజం, హ్రీం శివశక్తి బీజం, శ్రీం సంపద్బీజం. ఓం ఐం హ్రీం శ్రీం. అలాంటి బీజాక్షరాలతో మంత్రాలు చదవడానికి వీలుగా స్పష్టంగా ఎక్కడ ఏ నామాన్ని ఎలా ఉచ్చరించాలి, ఏ శ్లోకంలో ఎన్ని నామాలు ఉన్నాయి, ఏ నామంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి, అంత అద్భుతంగా పరిశోధన చేసి పరిశీలించి ఎక్కడెక్కడ సందేహాలు వస్తాయో ఆ సందేహాలు ఎందుకు వచ్చాయి, ఆ సందేహాలు రావడానికి కారణం ఏమిటి, పాఠాంతరాలు ఏమిటి, అసలు పాఠాంతరం అంటే ఏమిటి, ఇవన్నీ చక్కగా వివరించి చెప్పారు శ్రీరామ్ సమృద్ధి సంస్థ వారు. ఇది ద్వితీయ గ్రంథం, శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం శ్రీరామ్ సమృద్ధి. అద్భుతమైన పుస్తకం. గ్రంథం, పుస్తకం కూడా గ్రంథం. పుస్తకానికి గ్రంథానికి తేడా ఉంది, వ్యత్యాసం ఉంది. పుస్తకం ఇంకోసారి చదువుకుంటే అర్థమవుతుంది, రెండుసార్లు చదివితే అర్థమవుతుంది, మూడోసారి చదవక్కర్లే. ఒకవేళ అవసరమైతే చదువుకోవచ్చు. కానీ గ్రంథం కాదు. గ్రంథం అలా కాదు. గ్రంథం శాశ్వతంగా మనం చదువుకుంటూనే ఉండాలి, అనుసరిస్తూనే ఉండాలి. గ్రథి అవభేదనే, ఎటువంటి సందేహాలను తొలగించేదే గ్రంథం. అలాంటి అద్భుతమైన గ్రంథం మనకు అనుగ్రహించారు శ్రీరామ్ సమృద్ధి వారు. ఆ లలితాదేవి యొక్క దివ్యమైన శక్తి వాళ్ళలో ప్రవేశించింది, ఈ సంకల్పాన్ని కలిగించింది. మనం ఒక్కడమే మంత్రాలు చదువుకుని, మనం ఒక్కడమే స్తోత్రాలు చదువుకుని తరిస్తే సరిపోతుందా? అందరూ బాగుండాలి. అందరూ బాగుంటే మనమో బాగుంటాం. అందరిలో మనం ఒక భాగం. సర్వేత్ర సుఖినంతు సరస్సంతు, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఇది ఋషులు చెప్పిన మంత్రం, శాంతి మంత్రం. సర్వేత్ర సుఖినస్సంతు, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అందరూ సుఖంగా ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలి, ఎవరికి అనారోగ్యం కలగకూడదు, దుఃఖం కలగకూడదు. అందుకు శ్రీమాత అనుగ్రహం కావాలి. అనుగ్రహం కావాలంటే సస్వరంగా సుస్వరంగా మంత్రాలు చదవాలి, నామాలు చదవాలి. ఏ నామం ఎలా చదవాలి, ఆ నామాల్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి, ఏమిటి ఆ విశేషం, ఎలా ఎక్కడెక్కడ ఆపాలి, ఒకవేళ వచ్చిన నామే మళ్ళీ వచ్చిందా, పునరావృతం అయ్యాయా, పునశ్చరితములు అయ్యాయా, అవడానికి ఏమిటి కారణం, అర్థభేదం ఉంటుందా, ఇన్ని విశేషాలతో మనకు ద్వితీయ గ్రంథం ఇచ్చారు. ఈ గ్రంథంలో వారు శ్రీరామ్ సమృద్ధి వారు మనకి అనేక విశేషాలు తెలియజేస్తూ ముందుగా ధ్యాన శ్లోకాలు అన్నీ శాస్త్రోక్తంగా ఇచ్చారు. ఇస్తూ ఈ గ్రంథాన్ని ఇవ్వడంలో విశేషమైన వాళ్ళ సూచన కూడా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు ఇలా రాయడానికి, ఎందుకు ఇలా తయారు చేసి రాయడానికి వాళ్ళు ముఖ్యంగా మనకిచ్చింది ఏంటంటే,
అమ్మవారి నామాలు అన్నీ కూడా వసుంజాది వాగ్దేవతలు చెప్పినవి. వసుంజాది వాగ్దేవతలు మంత్రద్రష్టలు. వాళ్ళ ద్వారా అమ్మవారు చెప్పించారు మన కోసం. ప్రతి శ్లోకంలోనూ ఎన్ని నామాలు ఉన్నాయి అది ప్రత్యేకంగా ఇచ్చారు ఇక్కడ. అది మంత్రంగా చెప్పుకోవడానికి కూడా వీలు ఇచ్చారు. ఉదాహరణకు శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత, ఇది మొదటి శ్లోకం. ఇక్కడ ఏమి ఇచ్చారు? మొదట శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత, ఇని శ్లోకం ఇచ్చారు. శ్లోకం ఇచ్చి మొత్తం నామాలు ఏమిటో వివరంగా ఇచ్చారు. ఉదాహరణకు ఒకటి చెప్తున్నాను. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత, ఏ పదానికి ఆ పదం విభజించి ఇచ్చారు. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత, ఇది అనుష్ఠుప్ ఛందస్సు. అనుష్ఠుప్ ఛందస్సులో పాదానికి 8 అక్షరాలు ఉంటాయి. శ్లోక పూర్వార్థంలో 2 పాదాలు ఉంటాయి, ఉత్తరార్థంలో 2 పాదాలు ఉంటాయి. మొదటి శ్లోక పూర్వార్థంలో 8, 16 అక్షరాలు ఉంటాయి. ద్వితీయార్థంలో మళ్ళీ 16 అక్షరాలు ఉంటాయి. మొత్తం 32 అక్షరాలు. శ్రీమాత 3 అక్షరాలు, శ్రీ మహారాజ్ఞి 5 అక్షరాలు, శ్రీమత్ సింహాసనేశ్వరి 3, 5, 8 పోతే ఇంకా 8 నామాలు, 8 అక్షరాలు. అనుష్ఠుప్ ఛందలో పూర్వార్థం అయిపోయింది. ఇంకా ద్వితీయార్థంలో చిదగ్నికుండ సంభూత 8 అక్షరాలు, దేవకార్య సముజ్జత 8 అక్షరాలు. ఇలా విభజించి ఇచ్చి కింద మళ్ళీ ఏం చెప్పారు? ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహారాజ్ఞ్యై నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః, ఓం ఐం హ్రీం శ్రీం చిదగ్నికుండ సంభూతాయై నమో నమః, ఓం ఐం హ్రీం శ్రీం దేవకార్య సముజ్జతాయై నమో నమః. ఇలా ప్రతి శ్లోకానికి ఇస్తూ మనకు సందేహం వచ్చిన చోట ఆ సందేహాన్ని తీర్చడం కోసం వారు ప్రత్యేకంగా కొన్ని సూచనలు కూడా ఇచ్చారు అన్ని శ్లోకాల్లోనూ. ఈ శ్లోకాల్లో ఈ 3 అక్షరాలను నామాలు ఉన్నాయి, ఏకాక్షర నామాలు ఉన్నాయి, ద్వ్యక్షరీ నామాలు ఉన్నాయి, త్రియక్షరీ నామాలు ఉన్నాయి, చతురక్షరీ నామాలు ఉన్నాయి, పంచాక్షరీ నామాలు ఉన్నాయి, షడాక్షరీ నామాలు ఉన్నాయి, అష్టాక్షరీ నామాలు ఉన్నాయి, షోడశాక్షరీ నామాలు ఉన్నాయి. అలాంటి నామాలు విడివిడిగా ఇచ్చారు. ఇస్తూ ఏం చేశారంటే పాఠాంతరాలు ఎందుకు వచ్చాయి, రావడానికి ఏమిటి కారణం అని చెప్తూ సూచనలు కూడా ఇచ్చారు. అది మనం గ్రహించాలి. గ్రహించి ఈ నియమాలు పాటిస్తూ చదివితే అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. దానికి ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఇక్కడ 95వ శ్లోకంలో తేజోవతి త్రినయన లోలాక్షి కామరూపిణి మాలిని హంసిని మాత మలయాచల వాసిని, ఇలా ఈ శ్లోకంలో మొత్తం నామాలు 8 అని ఇచ్చారు. తేజోవతి త్రినయన లోలాక్షి కామరూపిణి 4 నామాలు, మాలిని హంసిని మాత మలయాచల వాసిని 4 నామాలు, మొత్తం 8 నామాలు. ఇక్కడ లోలాక్షి ఒక నామం, కామరూపిణి ఒక నామంగా ఉంది. పూర్వగ్రంథాల్లో ఏం చేశారు? కొన్ని చోట్ల పాఠాంతరాలు లోలాక్షి కామరూపిణి ఉంది. పాఠాంతరం అంటే ఏమిటండి? పూర్వం తాళపత్ర గ్రంథాలు రాసేవారు ఋషులు. ఆ తాళపత్ర గ్రంథాలు చూసి శిష్యుల్ని మరికొన్ని ప్రతులు తయారు చేయమనేవారు. ఈ శిష్యులు కొంతమంది ఏం చేసేవారు? గురువుగారు ఇచ్చిన గ్రంథంలో ఆ పదం బదులు ఈ పదం పెడితే ఎలా ఉంటుంది అని వాళ్ళు పాఠం కొంచెం మార్చేవారు పదం. అలా పాఠాంతరాలు వచ్చాయి, కానీ అర్థవంతంగానే ఉంటాయి. పాఠాంతరాల్లో లోలాక్షి కామరూపిణి ఒక నామంగా ఇచ్చారు. అంటే శ్రీ లోలాక్షి కామరూపిణి నమః అని కూడా చదువుకోవచ్చు అని చెప్పారు. ఇలాంటి విశేషమైన సూచనలు కూడా ఇచ్చారు. పైగా ఒక సూచన ఏంటంటే మీరు ఎవరి దగ్గర నేర్చుకుంటున్నారో ఆ గురువులు ఎలా చెప్పారో దాన్ని అనుసరించండి. ఎందుకంటే గురువే అమ్మవారిని మనకు దర్శింపజేస్తుంటారు అని చెప్తూ ఇక్కడ భద్రప్రియ అనే చోట ప్రత్యేకంగా భద్రప్రియ భద్రమూర్తి భద్ర అనే చోట మంగళము అని కూడా ఇచ్చారు, సూచన ఇచ్చారు. ఇంకా మరొక విశేషం అంటే 96 శ్లోకంలో సుముఖి నళిని శుభ్రు శోభన సురనాయిక కాలకంఠి కూడా పాఠాంతరం.
కాలకంఠి, కాంతిమతి, క్షోభిణి, సూక్ష్మరూపిణి, మొత్తం నామాలు 9. సుముఖి, నళిని, శుభ్రు, శోభన, సురనాయిక. కాలకంఠి, కాంతిమతి, క్షోభిణి, సూక్ష్మరూపిణి. ఇలా 5, 4, 9 నామాలు ఉన్నాయి. ఈ 9 నామాల్లో పాఠాంతరాల్లో కలకంఠి, కాలకంఠి ఉన్నాయి. కొన్ని చోట్ల 2 పాఠాలు ఉన్నాయి. దీనికి సూచన ఇస్తూ ఏం చెప్పారంటే, నారాయణ భట్టు గారు అంటే వ్యాఖ్యానాలు రాసిన మహానుభావులు వారు, నారాయణ భట్టు గారు మరికొన్ని పూర్వపాఠాలను పరిశీలించారు. కలకంఠి అనే నామాన్ని తీసుకున్నారు. కలకంఠి అంటే ఏమిటి? అవ్యక్తమైన మధుర ధ్వని కలిగించేవారు. అమ్మవారి యొక్క అనుగ్రహం అమ్మవారి మాటల్లో అనిపిస్తుంది. అమ్మవారు కలకంఠి అని చెప్పే నామం. కాలకంఠి అంటే ఏమిటి? పరమేశ్వరుడు కాలకంఠుడు. గరళం తీసుకున్నాడు ఆయన లోకక్షేమం కోసం. అంటే నల్లటి కంఠం. అమ్మవారు కూడా కాలకంఠి అని ఇక్కడ చెప్పారు. దీన్ని బట్టి ఇంకొక విశేషం ఏంటంటే, భాస్కర రాయలు గారిని ఇంకొక ఆయన, ఆ భాస్కర రాయలు గారు ఏం చెప్పారంటే, కాలకంఠి అని చెప్తేనే బాగుంటుంది అని చెప్పారు. కారణం అర్ధనారీశ్వరి తత్వం కదా, పరమేశ్వరుడు. ఆ విశేషాన్ని ఆయన చెప్పారు. అలాగే కాళికాయ కాపర్దిని అని కూడా ఉంటారు. అమ్మవారు, స్వామివారు కాపర్దుడు, అమ్మవారు కూడా కాపర్దిని. అలాగే రక్తవర్ణ విశుద్ధ చక్ర నిలయ, రక్తవర్ణ త్రిలోచన, 98వ శ్లోకం. ఖట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత, విశుద్ధ చక్ర నిలయ, రక్తవర్ణ త్రిలోచన, ఖట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత. ఇక్కడ పాఠాంతరంలో ఆ రక్తవర్ణ అని కూడా ఉంది. రక్తవర్ణ అనే పదం ఒక చోట వచ్చింది, మళ్ళీ పునశ్చరణ కాకూడదని ఆ రక్తవర్ణ ఆకార ప్రశేషుడు 2 ఉంటాయి. ఆ రక్తవర్ణ అంటే బాగుంటుందని ప్రత్యేకంగా ఈ వ్యాఖ్యాతలు చెప్పారు, పునరుక్తి కాకూడదనే ఉద్దేశంతో. అలాగే మతిహి అనే పదం ఉన్న చోట అమతిహి అని కూడా చెప్తే బాగుంటుంది అని వ్యాఖ్యాతలు చెప్పిన విషయాన్ని కూడా చెప్పారు. ఎందుకంటే మతి, అమతి 2 కూడా అమ్మవారి నామాలే కదా. అలాంటి విశేషమైన సూచనలు ఇస్తూ మరికొన్ని చోట్ల ఏం చెప్పారంటే, ఆ సూచనలు చాలా విశేషమైనది. ఆ సూచనలు పాటిస్తే అమ్మవారి యొక్క నామాల్లో ఉన్న అంతరార్థం మనకు తెలుస్తుంది. ఇక్కడ ప్రత్యేకంగా చిత్కళానందకలిక ప్రేమరూప ప్రియంకరి నామపారాయణ ప్రీత నంది విద్య నటేశ్వరి 141లో చిత్కళ ఆనందకలిక అని చెబితే బాగుంటుంది అని చెప్పారు. అలాగే మిథ్యా జగత్ అధిష్టాన ముక్తి రూపిణి, ఇక్కడ కూడా మిథ్యా జగత్ అధిష్టాన అనే అమ్మవారిని చాలా చక్కగా వర్ణించారని ఆ నామం కూడా మనకిచ్చారు. ఇంకా మరొక విశేషం ఏంటంటే, ఇక్కడ ప్రత్యేకంగా మనకు 154వ శ్లోకం ఉందండి. అందులో గమనించవలసిన విషయం, మూర్త నిత్యతృప్త మునిమానస హంసిక సత్యవ్రత సత్యరూప సర్వాంతర్యామిని సతి. మూర్త, అమూర్త, నిత్యతృప్త, మునిమానస హంసిక ఎన్నొచ్చాయి? 4. సత్యవ్రత, సత్యరూప, సర్వాంతర్యామిని, సతి 4 నామాలు, మొత్తం 8 నామాలు ఈ శ్లోకంలో. ఇక్కడ ఏం చెప్పారంటే భాస్కర రాయలు వారు అలాగే వ్యాఖ్యాతలు ఏం చెప్పారంటే, నిత్యతృప్త నామం దగ్గరికి వచ్చేటప్పటికి అనిత్యతృప్త అని కూడా చెప్తుంటారు. కారణం నిత్యతృప్త పదం ఒకసారి వచ్చింది, అంటే అనిత్యతృప్త, నిత్యము తృప్తిగా ఉంటారు, నిత్యము నిత్యము సంతృప్తి అనేది ఉండే శక్తి ఉంటుంది, నిత్యము సంతృప్తి లేనటువంటిది ఉంటుంది. కనుక నిత్యతృప్త అనే పదాన్ని అనిత్యతృప్తగా కూడా చెప్పచ్చు. నిత్యతృప్త భక్త నియంత్రి నిఖిలేశ్వరి అనే నామం దగ్గర నిత్యతృప్త వచ్చింది కనుక ఇక్కడ అనిత్యతృప్త అని చెప్తే బాగుంటుందని ఆ వ్యాఖ్యాతలు చెప్పారు. ఆ విషయాన్ని కూడా ప్రస్తుతించారు. ఇంకా బ్రహ్మాణి 155లో బ్రహ్మాణి బ్రహ్మజనని బహురూప బుధార్చిత. ఇక్కడ బ్రహ్మాణి బ్రహ్మజనని ఒక నామం చెప్తారు. వ్యాఖ్యాతలు ఏం చెప్పారంటే బ్రహ్మణి బ్రహ్మజనని, బ్రహ్మణి జనని, బ్రహ్మణి చతుర్థిలో బ్రహ్మణే నమః జనన్యై నమః అని చెప్తుంటాం. అలా కూడా చెప్పవచ్చు అని పాఠాంతరాల విషయాలు కూడా చక్కగా అందించారు. ఇలా ఎన్నో విశేషాలు అందించారు. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది
మనకు 171వ శ్లోకంలో దక్షిణ ఆరాధ్య దరస్మేరముఖాంబుజ కౌడిని కేవల అనర్ఘ్య కైవల్య పదదాయిని. ఇక్కడ విశేషం చూడండి. దక్షిణ ఆరాధ్య దరస్మేరముఖాంబుజ కౌడిని కేవల అనర్ఘ్య కైవల్య పదదాయిని. ఇక్కడ ఏం చెప్పారంటే దక్షిణారాధ్య ఒక నామంగా చెప్పారు పాఠాంతరాల్లో. దరస్మేర ముఖాంబుజ ఒక నామంగా చెప్పారు. అప్పుడు ఏమైంది? పైన 2 నామాలు వచ్చాయి. ఇంకా తర్వాత కౌడిని కేవల ఒక నామంగా చెప్పారు, అనర్ఘ్య ఒక నామంగా చెప్పారు, కైవల్య పదదాయిని ఒక నామంగా చెప్పారు. అప్పుడు మొత్తం 5 నామాలు అవుతున్నాయి. కానీ పాఠాంతరాల్లో ఏం చెప్పారు? దక్షిణ ఆరాధ్య దరస్మేర ముఖాంబుజ కౌడిని కేవల అనర్ఘ్య కైవల్యదాయిని అని చెప్పారు. దీనికి విశేషమైన అర్థాలు కూడా మనకి తీసుకుంటూ కేవల అనర్ఘ్య కైవల్యదాయిని ఒక నామంగా తీసుకుంటే నామాలు 4 అవుతాయి కనుక అలాగే తీసుకోవాలి. దక్షిణారాధ్య ఒక నామంగా తీసుకోవాలి. అప్పుడే 4 నామాలు అవుతాయి. సహస్రనామాల్లో లెక్కకు సరిపోతాయని సోపపతికంగా చెప్పారు. ఇంకా 177 ఏం చెప్పారు? బంధూకకు సుమప్రఖ్య బాలా లీలా వినోదిని సుమంగళి సుఖకరి సువేషాఢ్య సువాసిని. ఇందులో బాలా లీలా వినోదిని ఒక నామంగా తీసుకోవాలని చెప్పారు. కొంతమంది బాలా లీలా వినోదిని అని చెప్పారు. కానీ బాలా లీలా వినోదిని అని చెప్తే నామాలు సరిపోతాయి, సహస్రనామాలు సరిపోతాయి. అలాగే దశముద్రా సమారాధ్య త్రిపురా శ్రీ వశంకరి ఒక నామంగా చెప్పాలన్నారు. త్రిపురా శ్రీ వశంకరి అలా చెప్తేనే నామాలు సహస్రనామాలు సరిపోతాయని విశేషమైనటువంటి విషయాలని చెప్పారు. ఇలాంటి అద్భుతమైన గ్రంథాలు మనకు అందించారు. తప్పకుండా వారు అందించినందుకైనా మనం వాటిని వినియోగిద్దాం, అమ్మవారి అనుగ్రహం పొందుదాం. మొదటి గ్రంథంలో నామాలు రాద్దాం, రెండో గ్రంథంలో నామాలు చూస్తూ ఎక్కడ ఏ నామం ఎలా పలకాలి అనేది షోడశాక్షరీయ, త్రియక్షరీయ, ద్వ్యక్షరీయ, ఏకాక్షరీయ, షడక్షరీయ, అష్టాక్షరీయ అనుకుంటూ పెడదాం. సర్వేభ్యః శ్రీమాతృదేవ్యః దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. ప్రత్యేకంగా శ్రీరామ్ సమృద్ధి వారికి నా అభినందనలు, శుభాశీపూర్వక శుభాకాంక్షలు. అందరం మనం ఈ గ్రంథాలను ఉపయోగిద్దాం, అమ్మవారి అనుగ్రహం పొందుదాం. స్వస్తి, శుభం భవతు.